కూతురిని ఇంటికి పంపడం లేదని అల్లుడిపై కక్ష పెంచుకుంది ఓ అత్త. తన కూతురిని తనకు దూరం చేస్తున్న అల్లుడిని కిడ్నాప్ చేస్తుంది. కొందరు వ్యక్తుల సాయంతో అల్లుడిపై దాడి చేయించింది. పోలీసులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దారుణ ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. ఇంతకీ అల్లుడిని చితకబాదేంత తప్పు అతడేం చేస్తాడు? ఈ కేసు విచారించిన పోలీసులు ఏం చెబుతున్నారు? వినుకొండ గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన కుమార్తె లిఖితను తెనాలి సీఎం కాలనీకి చెందిన మణికంఠతో 4 ఏళ్ల క్రితం వివాహం చేసింది. 2021లో వీరిద్దరికీ వివాహం జరిగింది. ఓ పండుగ సందర్భంగా అత్తారింటికి వెళ్లిన మణికంఠకు అత్తగారింట్లో సరిగ్గా మర్యాదలు చేయలేదు. అత్తగారి వైఖరితో విసుగు చెందిన మణికంఠ అక్కడికెళ్లడం మానేశాడు. అదేవిధంగా తన భార్యను కూడా పుట్టింటికి పంపడం మానేశాడు. దీంతో అల్లుడిపై కక్ష పెంచుకుంది అత్త విజయలక్ష్మి. అల్లుడికి బుద్ధి చెప్పాలని భావించింది. తన మాట వినే కొందరు వ్యక్తులను సాయం కోరింది. అల్లుడిపై దాడి చేయాలని నిర్ణయించుకుంది. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో మణికంఠ అనేటువంటి ఒక యువకుడిని వాళ్ళ అత్తగారు, ఆమెతో పాటు వచ్చినటువంటి ఒక నలుగురు ఒక కారులో వచ్చేసి అతని సీఎం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వద్ద నుంచి కారులో బలవంతంగా తీసుకొని తెనాలి అవుట్స్కట్స్కి పోయి అతని మీద కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్న ప్రయత్నం కూడా చేశారు. దీనికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ కర్మళ్ళ గారు సిబ్బంది వెంటనే వెళ్ళి అక్కడ అతన్ని రెస్క్యూ చేసి ఎవరైతే ఆ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని తెనాలి పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. అక్టోబర్ 18వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో కారులో 4 యువకులతో కలిసి తెనాలి చేరుకుంది. 4 యువకుల సాయంతో అల్లుడింటికొచ్చిన విజయలక్ష్మి మణికంఠను కిడ్నాప్ చేయించింది. కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఒకచోట ఆపి దాడికి పాల్పడుతున్నారు. చేబ్రోలు మండలం షేకూరు మార్గంలో మణికంఠను కారులోంచి దించి కొడుతుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి నుంచి మణికంఠను విడిపించి నిందితులను అదుపులో తీసుకున్నారు. విజయలక్ష్మితో పాటు మరో 4 యువకులను అదుపులో తీసుకున్నట్లు తెనాలి 3 టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న యశ్వంత్ వర్ధన్ ఇప్పటికే ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారని, ఇతనితో పాటు మరో 3 కూడా రౌడీ షీట్లు తెరుస్తున్నామని సీఐ తెలిపారు. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన కారును, దాడి చేయడానికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సాంబశివరావు వెల్లడించారు. అదేవిధంగా బాధితుడైనటువంటి మణికంఠ దగ్గర కంప్లైంట్ తీసుకొనగా ఆయన కంప్లైంట్లో చెప్పిన అంశాలు ఏంటంటే వాళ్ళ అత్తగారైనటువంటి తిరువాయిపాటి విజయలక్ష్మి 2021 సంవత్సరంలో తన కూతుర్ని లిఖితని ఈ మణికంఠకి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పటి నుంచి కూడా ఇతను 16 రోజుల పండగ రోజు వాళ్ళ ఊరు పోతే ఆమెతో కొద్దిగా విభేదం వచ్చింది. అప్పటి నుంచి కూడా మీ అమ్మతో నాకు విభేదం వచ్చింది కాబట్టి నువ్వు నాతో పాటు ఉండమ్మని ఇక్కడ తెచ్చేసుకున్నాడు తెనాలి. ఆ తర్వాత వాళ్ళ అత్తగారు చాలాసార్లు ప్రయత్నం చేశారు తన కూతుర్ని తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో. సో ఆమె ప్రవర్తన అంటే ఇతనితో ఉన్నటువంటి బిహేవియర్, కూతురుతో బిహేవ్ చేసేటువంటి విధానం అతనికి నచ్చకపోవడంతో ఆ పాపగా లిఖిత కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇది మనసులో పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేసింది తన కూతురుని తీసుకుపోదామని. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో చివరి ప్రయత్నంగా నిన్న రాత్రి తనకి పరిచయం ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్ అనే అతను వినుకొండ పట్టణం, అదేవిధంగా నక్కా కిరణ్ అని గుంటూరు టౌను, అదేవిధంగా బండారు యశ్వంత్ వర్ధన్ అని మన తెనాలి పట్టణమే, అదేవిధంగా బొత్తల కోటేశ్వరరావు పిడుగురాళ్ల పట్టణం, వీళ్ళందరినీ ఒక కారు తీసుకొని వచ్చి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి తెనాలి అవుట్స్కట్స్లో అతని మీద భౌతిక దాడి చేయడం అనేది జరిగింది. సమయానికి కర్ముల్లా ఎస్ఐ గారు, అదేవిధంగా సిబ్బంది, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి అతన్ని ప్రొటెక్ట్ చేసుకొని తీసుకురాబోతే ఇంకో పెద్ద సంఘటన కూడా జరుగుండేదని తెలుస్తూ ఉంది. అంటే విచారణలో అది తేలింది. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కారుని, అదేవిధంగా వీళ్ళు తెచ్చుకున్నటువంటి కర్రల్ని దర్యాప్తులో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు వారి ముందు హాజరుపెట్టడం జరిగింది. ఈ కేసులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్కే కరీముల్లా, అదేవిధంగా కానిస్టేబుల్స్ మురళి, చిన్నబాబులని మా గౌరవ డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించడం అనేది జరిగింది. తన భర్తను కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదడంతో మణికంఠ భార్య తన తల్లిపై మరింత ద్వేషం పెంచుకుంది. ఆమె చేసిన పనిని తీవ్రంగా తప్పుపడుతోంది.